ఈ వారం మన గెస్ట్ 2010 గ్రూప్ 1 ఉమెన్ ఆఫీసర్ పేరు లతా మాధురి గారు, డీసీపీ క్రైమ్స్ విశాఖపట్నం కమిషనర్. లతా మాధురి గారు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం బై ఛాన్స్ ఆర్ బై చాయిస్? Either I should become an IAS officer or an IPS officer. That was my aim. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. అయిన తర్వాత యూనిఫామ్ వేసుకొని మీ నాన్నగారు కనబడగానే అంటే పాసింగ్ అవుట్ పీరియడ్ ఫాదర్ వచ్చి ఉంటారు. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అట్లా. ఇక్కడ టెరెన్ డిఫరెంట్ టెరెన్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చాలా చేశారా? హ్యూజ్ ఎత్తైన కొండలు స్కేల్ చేయాలి కదండి నర్సీపట్నం ఈ ఏరియా. అప్పుడు ఏముందండి ఏమో సైబర్ క్రైమ్లో? ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాం కదండి, ఆన్లైన్ బుకింగ్స్ అదన్నీ ఫేక్ బుకింగ్స్ ఇవన్నీ చేయించడము. మేడం అక్కడ రాజమండ్రిలో ఆటో డ్రైవర్ల దౌర్జన్యం కూడా ఎక్కువ ఉంటుందండి. అక్కడ ఒక డాక్టర్ అనమాట, పేరు చెప్పకూడదు యాక్చువల్గా, ఒక డెంటల్ డాక్టర్ని. ఇక్కడ పోలీస్ జాబ్ అని థ్యాంక్లెస్ జాబ్ అంటే మీరు ఎంత చేసినా థ్యాంక్స్ అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎవరో ఒక మాట అంటే మనసు బాధపడుతుంది, అంటే బయటికి చెప్పకపోయినా బాధపడుతుంది. ఎప్పుడైనా అనిపించదో మీకు ఎందుకురా వచ్చాను డిపార్ట్మెంట్ అది? ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలు అంటే కొంచెం ఈ టైమింగ్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. మాకు ఒక్కోసారి అవసరాన్ని బట్టి మేము నైట్ టైం కూడా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2010 గ్రూప్ 1 ఉమెన్ ఆఫీసర్ పేరు లతా మాధురి గారు, డీసీపీ క్రైమ్స్ విశాఖపట్నం కమిషనరేట్. లతా మాధురి గారు విశాఖపట్నంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్రైమ్ సిచ్యువేషన్ ఎలాగుంది? ఎక్కువగా డిటెక్షన్గా ఇన్వెస్టిగేషన్కి ఇస్తారా, లేదు పబ్లిక్ అవేర్నెస్కి ఇస్తారా అనే విషయం మేడంతో అడుగుదాం. వాటితో పాటు ఇటీవల సైబర్ క్రైమ్ పెరిగింది, వాటితో పాటు ఎక్కువగా బాడీ అఫెన్స్ ఎలాగున్నాయి, ఇక్కడ ఉదయం పూట జరుగుతున్న క్రైమ్ ఎక్కువ ఉంటుందా, సాయంత్రం పూట జరిగే క్రైమ్తో పాటు స్నాచింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. స్నాచింగ్లో ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాల్గొంటున్నారా, లేదు జువైనల్ వాళ్ళు పాల్గొంటున్నారా విషయాన్ని మేడం అడిగి తెలుసుకుంది. మేడం నమస్తే అండి. నమస్తే. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఒకప్పుడు చాలా చక్కగా ఉంది, ఇప్పటికీ చక్కగా ఉంది. విశాఖపట్నంలో ఏం జరిగినా సరే ప్రపంచవ్యాప్తంగా తెలిసే పరిస్థితి కనిపిస్తుందండి. ఎక్కువగా కాలేజెస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటారు. ఒకవైపు సముద్రం, ఒకవైపు నేషనల్ హైవే ఉంటుంది. దీనికి ఒక బ్యూటీ ఉందండి. ఈ బ్యూటీ ఏంటంటే ఒకవైపు సముద్రం కనిపిస్తుంది, మరోవైపు ఫీల్డ్ ఏరియా ఉంటుంది. ఈ రెండు ఉన్న ఈ ప్రాంతం కేవలం విశాఖపట్నం. ఈ బ్యూటీలో ఉన్న పబ్లిక్ కూడా మంచి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అంతేకాకుండా దీనికి ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది, ట్రాక్, రైల్వే ట్రాక్ ఉంది, నేషనల్ హైవే ఉంది. కాబట్టి పక్క రాష్ట్ర దొంగలు కూడా అప్పుడప్పుడు చూసిపోతుంటారు. ఇక్కడ దొంగల కన్నా పక్క రాష్ట్ర దొంగలు ఎక్కువ. దీన్ని మీరు ఎలాగ ఐడెంటిఫై చేశారు? ఇక్కడ ఎక్కువగా ట్రెండింగ్ క్రైమ్ ఏం జరుగుతుంది అంటే నేషనల్ హైవే మీద జరిగే క్రైమా, లేదు స్నాచింగ్సా, లేదు డే హెచ్పియా, లేదు నైట్ హెచ్పియా? ఎంఓ ఎలా డిఫరెంట్ ఎంఓ వస్తున్నాయి అంటే గతంలో మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, ఒక దొంగతనం జరిగిందని పలావాడు చేసేవాడు అని దీన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు అంతా మిక్స్డ్ గ్యాంగ్ అయింది కాబట్టి ఈ దొంగతనం అది ప్యాటర్న్ మారుతుంది. కాబట్టి ఈ ఛాలెంజ్ మీరు ఎలాగ ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు లతా మాధురి గారు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం బై ఛాన్స్ ఆర్ బై చాయిస్? బై చాయిస్ ఏనండి. ఎలా? మీ మదర్ ఫాదర్ చెప్పండి. మా ఫాదర్ ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్. హీఈస్ నాట్ ఇన్ టు పోలీస్ సర్వీస్, బట్ హీఈస్ అ గవర్నమెంట్ సర్వెంట్. సో తను ఎప్పుడు కూడా, నేను అమ్మాయినైనా అండ్ ఓన్లీ చైల్డ్, నాకు ఓన్లీ చైల్డ్, మై పేరెంట్స్ అలా తేడా లేకుండా పెంచారు. సో వీ హ్యావ్ టు అచీవ్, గర్ల్ చైల్డ్ అయినా సరే వీ హ్యావ్ టు అచీవ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఎప్పుడు మోటివేట్ చేస్తారు. అది విశాఖపట్నమే నేటివ్. అవునా? ఎస్. ఎప్పుడు కూడా వచ్చాను. సో ఎప్పుడు మోటివేషన్, నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది. సో గ్రూప్ 1 రాసినప్పుడు నేను అంతకుముందు సివిల్స్ కూడా రాస్తున్నాను, జస్ట్ ఫ్యూ అటెంప్ట్స్ ఇచ్చున్నాను. మీన్ వైల్ నాకు గ్రూప్ 1 వచ్చింది. సో either I should become an IAS officer or an IPS officer. That was my aim. So ఈ అటెంప్ట్లో నాకు DSP వచ్చింది. I have taken it as a challenge. ఓకే, అంటే యూనిఫామ్ మీద ప్యాషన్తో వచ్చారా? ప్యాషన్ ఉందండి.
ప్యాషన్ తోటి వచ్చాను. ఆఫ్టర్ జాయినింగ్ ఆ ప్యాషన్ ఇంకా పెరిగింది. ఓకే. అంటే విశాఖపట్నం ఉన్నారు కదా మీరు, ఇక్కడ చదువుకున్నారు. అప్పట్లో చాలా మంది పోలీస్ కమిషనర్ పనిచేశారు. వాళ్ళని చూసి ఏమైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? లేదు సినిమాలు చూసి ఏమైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారా? లేదు నాన్నగారు చెప్తున్నట్లుగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎస్, ఉండాలని. అదే కొంతమంది ఆఫీసర్స్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యింది ఉంది. బట్ మెయిన్లీ మై ఫాదర్స్ మోటివేషన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎవరండి ఆఫీసర్స్ అప్పుడు మీకు? పర్టికులర్ ఆఫీసర్ అని కాదు, పోలీస్ వాజ్ అ ఫ్యాసినేటింగ్ జాబ్ కదా. ఇట్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ మీ. సో ఐ వాంటెడ్ టు బికమ్ వన్. ఓకే, మీరు ఫస్ట్ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. అయిన తర్వాత యూనిఫామ్ వేసుకొని మీ నాన్నగారు కనబడగానే, అంటే పాసింగ్ అవుట్ పీరియడ్ మీ ఫాదర్ వచ్చి ఉంటారు. ఎస్, పేరెంట్స్ అటెండ్ చూడగానే ఏమన్నారండి? కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అట్లా. ఇది ఈ రోజు నుంచి స్టార్ట్, యు ఆర్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ ది పబ్లిక్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పారు. అంత డెడికేషన్తో సిన్సియరిటీతో వర్క్ చేయాలని చెప్పారు. ఈ రోజుకి కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అండి. అకాడమీలో ఫస్ట్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో అయింది. ఆఫ్టర్ ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ కర్నూలు టౌన్. అంటే కర్నూలు మీకు తెలుసు, జనరల్గా చెప్పిన ఫ్యాక్షన్ అది. అప్పుడు మేము 2000 ఫస్ట్ ఎస్పీ మీకు చంద్రశేఖర్ రెడ్డి సార్, 2010 చంద్రశేఖర్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి సార్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏంటంటే కర్నూలులోని టౌన్ పోస్టింగ్ కదా, టౌన్ డిఎస్పీ. కొంచెం ఫ్యాక్షన్ తగ్గింది కానీ బట్ స్టిల్ మర్డర్స్ అనేది ఎవ్రీ సెకండ్ డే మర్డర్స్ జరుగుతుండేవండి. ఆ మర్డర్స్ ఎంత బ్రూటల్గా ఉండేవంటే, ఎంత హ్యాక్ చేసే మర్డర్స్ అంటే నంబర్ ఆఫ్ ఇంజురీస్ కౌంట్ చేయడం, ఆ పోస్ట్ మార్టం చేసే డాక్టర్కి చాలా కష్టమేమో అనిపించేది. మాకైనా రిపోర్ట్ రాసుకుని ఇంక్వెస్ట్ తయారు చేసేటప్పుడు అన్ని హ్యాకింగ్ ఇంజురీస్ ఉండేవి. అట్లాంటివి ఇంకా ఎవ్రీ సెకండ్ డే మర్డర్స్ జరుగుతూ ఉండేవి. అది నువ్వు కర్నూలు కూడా హైవే మీద ఉంది, బెంగళూరు హైవే మీద ఉంది. అఫెన్సెస్ కూడా చాలా జరుగుతూ ఉండేవి చేసి. మీరు చెప్తున్నారు కదండి హ్యాకింగ్ ఎక్కువ కేసులని, ఆ కేసులు బాగా గుర్తుండిపోయిన చెప్పండి ఒక కేసు. చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు హ్యాక్ చేసి కూడా ఇది అక్కడ అలాంటి మర్డర్స్ చూసేవాళ్ళం అనమాట. ఇష్యూ పెద్దది కాకపోవచ్చు బట్ దాంట్లో ఇంకా బ్రూటాలిటీ చాలా ఎక్కువ ఉండేది. అంటే అవన్నీ కూడా ఫ్యాక్షన్ మర్డర్స్ కావండి. ఫ్యాక్షన్ మర్డర్స్ కాదు బట్ నార్మల్ మర్డర్స్, సిల్లీ రీజన్స్ తోటి మర్డర్స్ జరిగాయి. బట్ అది ఒక కల్చర్ అనమాట. మర్డర్ అనేది ఒక కల్చర్ లాగా ఉండేది. చాలా కేసెస్ అట్లాంటివి చేసాం. మీకు అక్కడ బాగా మెమరబుల్ కేసు చెప్పండి ఒకటి. మెమరబుల్ కేసు అంటే చాలా ఉన్నాయండి, అన్ని సిమిలర్ కేసెస్. మెమరబుల్ కేసెస్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్. అంటే ఒక ఫ్యాక్షన్ మర్డర్ కాకుండా అండి, ఒక 498 కౌన్సిలింగ్ కానీ, అది ఈవ్ టీచింగ్ కేసు కానీ, మీరు చెప్పిన కేసుల్లో అక్కడ కాలేజెస్ అన్ని, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి నేను విజిట్ చేసి అవేర్నెస్, అందరు స్టూడెంట్స్ తోటి బాగా కలిసి నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను యాజ్ అ డిఎస్పీ కర్నూలు టౌన్లోని. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ నో మీ. అంత బాగా ఉండేదన్నమాట అక్కడ. ఈవ్ టీచింగ్ ఉండేదండి అక్కడ. ఈవ్ టీచింగ్ ఉండే దానికి మేము షీ టీమ్స్ అని చాలా ఎక్కువగా వెహికల్స్ ఎంప్లాయ్ చేసి చాలా చేసేవాళ్ళం. టీమ్స్ ఉండేవి మాకు. దాంతో ఈవ్ టీచింగ్ బాగా కంట్రోల్ చేస్తాం. దానికోసం కూడా అవేర్నెస్ పెట్టేవాళ్ళం. ప్రతి కాలేజ్లో కూడా ఒక డ్రాప్ బాక్స్ కూడా పెట్టేవాళ్ళం. వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే సీక్రెట్గా కాన్ఫిడెన్షియల్గా మాకు ఇన్ఫార్మ్ చేయటానికి అనమాట. అండ్ విశాఖపట్నం కన్నా ఎక్కువ ఉంటుందా? విశాఖపట్నం ఎక్కువ ఉంటుంది ఈవ్ టీచింగ్ అండి. విశాఖపట్నం ఎక్కువ ఉంటుందండి కంపేర్ చేస్తే. ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ అవుతుంది. మనం ఇక్కడ అంటే నైట్ లైఫ్ కూడా కొంచెం మనం అవకాశం ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఫుడ్ కోర్ట్స్ అని ఇవి 12 వరకు ఉంటాయి. బీచ్ రోడ్లో కూడా బియాండ్ 12 ఆల్సో మనం అవకాశం ఇస్తున్నాం కదా యూత్ మూవ్ అవటానికి. వాటికిను కొంచెం ఇవి మరి ఇంకా ఈ అవకాశాన్ని బట్టి కొంచెం అవి కూడా పెరుగుతాయి. బట్ కంట్రోల్కి సిపి గారు చాలా మెజర్స్ తీసుకుంటారు. అంటే మీరు చదువుకున్నప్పుడు మీరు ఇప్పుడు విక్టిమ్ ఇక్కడ? లేదండి, నేను విక్టిమ్. ఎందుకు? మీ నాన్నగారు ఎక్కువ ఫోకస్ చేసేవారా? అదేం కాదు, బట్ ఐ వాజ్ నెవర్ ఎ విక్టిమ్. నేను ఎప్పుడు కేర్ఫుల్గా కూడా ఉండేదాన్ని. ఆ అవకాశం రాకుండా కూడా చూసేదాన్ని. మేడం, మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిదే, కాదనట్లేదు. మీలాగే చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అంటే మీలాగా ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, విక్టిమ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అవును, విక్టిమ్స్ చాలా. అయితే నేను మీ క్వశ్చన్ ఏంటంటే, మీలాగా సేఫ్గా ప్రికాషన్ తీసుకుంటే వాళ్ళకి మీరు అంటే అటువంటి విక్టిమ్స్ కాకుండా ఉన్నారు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? అంటే కొంతమంది అమ్మాయిలు బయటకు వెళ్తుంటారు, ఎవరు ఈవ్ టీచింగ్ చేస్తాడు,
వీటి నుంచి చేయగానే ఏడుపులు పెడబప్పులు పెడతారు, లేదా డయల్ 100 ఫోన్ చేస్తారు, లేదంటే దిశ యాప్ ఉంది ఇవన్నీ చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఏ విధంగా పడకుండా ఉన్నారో ఆ మెసేజ్ వాళ్ళకి కూడా ఇవ్వండి. మరి సాధారణ కొంతమంది ఏం చెప్తారంటే పోలీసులు 2 చేతులు కలిస్తేనే శబ్దం అంటారు. మీరు మాత్రం కరెక్ట్గా వెళ్ళారు, ఒక చేతితో వెళ్ళారు కాబట్టి ఆ మెసేజ్ కొంత అంటే కొంతమంది మాత్రం చేయి కలగపోయినా వన్ సైడ్ కూడా వేధిస్తుంటారు, కాదనట్లేదు. అలాంటివి ఇమీడియట్గా పోలీస్ నోటీస్ కాదు, మీరు పడలేదు కాబట్టి మీరు మిగతా అమ్మాయిలు కూడా పడకుండా ఉండాలంటే మీరు ఎలాంటి ప్రికాషన్ అంటే తీసుకున్నారో మనకు ఒక చెప్పండి. మంచి ఫ్రెండ్స్ గ్రూప్ ఉండాలి. వాళ్ళతోటి ఎక్కువగా మనం అంటే అలోన్గా వెళ్ళడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్గా ఉన్న ప్లేసెస్ని అవాయిడ్ చేయడము, అలోన్గా వెళ్ళడము ఇలాంటివి అవాయిడ్ చేస్తే జనరల్గా ప్రాబ్లమ్స్ రావండి అవి. అంటే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే మంచి గ్రూప్. ఫ్రెండ్స్ గ్రూప్ మంచి గ్రూప్ ఉండి ఏదైనా అవసరం ఫ్రెండ్స్ తోటి ఇన్ఫార్మ్ చేసి ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడము ఇలాంటివి చేస్తే మనకి జనరల్గా ప్రాబ్లమ్స్ రావు. అది మనకి ఆ ఏరియా కొంచెం ప్రాబ్లమాటిక్ అంటే అవాయిడ్ చేసి చేయాలి. నిజంగా ప్రాబ్లం అనుకోకుండా ప్రాబ్లం వస్తే మనకు ఆల్వేస్ 112 డైల్ 100 డైల్ 112 ఉన్నాయి. మనం పోలీస్లో 10 minutes మ్యాక్సిమం టైమ్ రెస్పాన్స్ టైమ్, విత్ ఇన్ దట్ టైమ్ రెస్పాండ్ అవుతున్నాం. మనం వైజాగ్ సిటీలో మాత్రం విత్ ఇన్ 10 minutes రెస్పాండ్ అవుతున్నాం. ఓకే. అంటే ఒక ఈవ్ టీచింగ్ జరిగింది అనుకోండి ఐసోలేట్ ఏరియాలో, జరిగినప్పుడు 100 చేయడం 112 చేయడం అనేది కాకుండా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే కొంత బెనిఫిట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే కొంచెం ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చిందండి, ఆ అమ్మాయి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అప్లై చేసి అక్కడ నుంచి ఎలా హౌ టు ఎస్కేప్ అని ఆలోచిస్తే కొంత. యూట్యూబ్ చూస్తే మన అమ్మాయిలకి చాలా ఐడియాస్ రెడీగా వస్తాయి. జస్ట్ కొన్ని వీడియోస్ మీరు చూసుంటారు. అంటే గట్టిగా కేకలు వేసి అందరిని అలర్ట్ చేయడం ఒకటైతే, ఇంకొకటి జస్ట్ మనం ఫాలో అవుతున్న అమ్మాయి ఒక్కతే ఒంటరిగా వెళ్తున్నప్పుడు జస్ట్ ఆ అమ్మాయి నటిస్తుంది, తన సైకో లాగా సంథింగ్ నటిస్తుంది. అప్పటికి అదొక షాక్ గురవుతాడు. ఈ అమ్మాయి వల్ల నాకు ప్రాబ్లం ఏమోనని ఆ అమ్మాయిని వదిలి పారిపోయే సంఘటనలు, ఇలాంటి ఐడియాస్ యూట్యూబ్లో కూడా అమ్మాయిలు చూసి తెలుసుకోవచ్చు. అది ఎప్పుడు పోలీస్ 112 కానీ 100 కానీ చేస్తే ఎవరో వస్తారు ఏదో ఈ లోపు అమ్మాయి సొంతంగా కూడా ఇలాంటి ఐడియాస్, నావెల్ ఐడియాస్ ఉన్నాయి, ఇలా కూడా చేయొచ్చు. అలాగే మనం పెప్పర్ స్ప్రే రెడీగా పెట్టుకొని మరి మన మీద అస్సాలు జరిగితే పెప్పర్ స్ప్రే వాడడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే మీరు చెప్తుంది ఇందాక ఫిట్స్ వచ్చినట్టు పడిపోతే అసలు వాడు ఎస్కేప్ అవుతాడు కదండి. అలా పడిపోవడం కాదు, అసలు ఈ అమ్మాయే కొంచెము ఏదో సైకో లాగా బిహేవ్ చేయడము, ఏదో చేస్తే ఈ అమ్మాయి నన్నేం చేస్తుందో అని అది కామెడీగా ఉండొచ్చు, కానీ అప్పటికప్పుడు తప్పించుకోవడానికి అమ్మాయి అలా కూడా చేయొచ్చు. అచ్చా, అంటే ఇవి కూడా మీరు కర్నూలులో చెప్పారా? చెప్పాను, అన్ని చెప్పాను. మేడం మీరు కర్నూలులో ఉన్నప్పుడు ఈవ్ టీచింగ్ అయిన ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, వాడు తీసుకొస్తారు. యాజ్ ఎ ఉమెన్గా వాడిని రాగా నేను పీకాలనిపిస్తుందా లేదా చట్టపరిధిలో చేయాలనిపించదండి? అంటే వాడు బిహేవియర్ వాడిని అబ్జర్వ్ చేస్తాం ఫస్ట్, అసలు వాడు ఎందుకు అలా చేసాడు అనేది. వాడు జెన్యున్గా బ్యాడ్ ఇంటెన్షన్తో చేసాడంటే మాత్రం కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. ట్రీట్మెంట్ అంటే ఏంటండి? ట్రీట్మెంట్ అంటే మీకు తెలుసు, అది ఇచ్చేవాళ్ళం. అదర్వైజ్ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇట్లాంటి ట్రెడిషనల్ మెథడ్స్, మళ్ళీ స్టేషన్కి 2-3 సార్లు పిలిపించడం, ఇవన్నీ చేస్తాము. అలా కూడా సెట్ అయిన చాలా కేసెస్ ఉన్నాయి. ఓకే. కర్నూలు తర్వాత అండి, అంటే ఫస్ట్ పోస్ట్లో మీకు మెమరబుల్ కేసు ఏం లేదు అక్కడ? చాలా కేసులు ఉన్నాయండి, పర్టికులర్గా ఈ కేసు అని కాదు. ఓకే. సెకండ్ పోస్టింగ్ అండి? సెకండ్ పోస్టింగ్ మాకు గ్రేహౌండ్స్ ట్రైనింగ్ వచ్చింది, దానివల్ల బ్రేక్ వచ్చింది మా అందరికీ కూడా. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ చేయించారు, తర్వాత ఆదిలాబాద్ పోస్టింగ్ వచ్చింది. బట్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో చాలా హారబుల్గా ఉంటుంది. అందులో మీరు ఎక్కడ గ్రేహౌండ్స్ విశాఖపట్నం చేశారా? ప్రేమవతిపేట్ మాకు ఫస్ట్, తర్వాత వైజాగ్ చేశారు. ప్రేమవతిపేటలో ఏమైనా అంటే లేడీస్కి వచ్చిన ఇబ్బందులు కానీ మీకు ఫేస్ చేశారా? తర్వాత మీరు ఏఓబీ తీసుకుంటే ఏఓబీలు పనిచేస్తున్నట్టున్నారు కాబట్టి ఇక్కడ టెరెన్ డిఫరెంట్ టెరెన్ ఉంటుంది, ఆ స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చాలా చేశారా? హ్యూజ్ ఎత్తైన కొండలు స్కేల్ చేయాలి కదండి. నర్సీపట్నం ఈ ఏరియా అంతా కూడా జీకేవిది ఇవన్నీ కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ ఎందుకలా పోలీసులకు వచ్చి అనుకోలేదు? అనుకోలేదండి, అది ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది మాకు, మేము చేయగలం అని. మమ్మల్ని అమ్మాయిలని సెపరేట్, మాకు ఎక్కువ కన్సెషన్ అలాగేం ఉండదు, మేము అబ్బాయిలతో పాటు చేయాలి. అంత కష్టపడి మేము చేయలేకపోవచ్చు, బట్ వీఆర్ ఆల్వేస్ కంపీటింగ్, మేము చేయగలుగుతామని చేస్తాము. మహిళలు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు కాదనలేదు, కానీ ఫిజికల్గా కొంత వీక్ ఉంటాయి. ఈ వీక్ పాయింట్ ని అక్కడ గ్రేహౌండ్స్ లో ఎప్పుడన్నా వాళ్ళు ఐడెంటిఫై చేసి సపోర్ట్ చేసేవారా మీకు? కొంత సపోర్ట్ చేసేవారు, కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ట్రైనింగ్ రొటీన్ అంటే స్ట్రిక్ట్ గానే చేయించేవారు.
ఓకే. ఆ తర్వాత ఆదిలాబాద్ ఫ్యాక్షన్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళారు. ఆదిలాబాద్ వెళ్ళాను. ఆదిలాబాద్లో అప్పటికి నక్సల్ మూవ్మెంట్ తగ్గినా కొంత నక్సల్ ఉంటుంది. చాలా తక్కువ ఉందండి. షెల్టర్ జోన్స్ లాగా కొన్ని ఎవరండి ఉండేవి. ఎస్పీ గారు అప్పుడు? తరుణ్ జోషి ఆదిలాబాద్ గారా? తరుణ్ జోషి గారు కాదు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్. అచ్చా. త్రిపాఠి సార్ ఉన్నారు. ఇప్పుడు మన మీకు ఐజీ గారు త్రిపాఠి సార్ ఉన్నారు. ఏం నేర్చుకున్నారండి ఆయన దగ్గర? సార్ ఏంటంటే దేనికైనా కంగారు పడరు. చాలా కూల్ గా ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్ అయినా సరే చాలా కూల్ గా దాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రాపర్ గా గైడ్ చేస్తారు. అది సార్ దగ్గర నేర్చుకు, కంగారు పడిపోకూడదు, పానిక్ అవ్వకూడదు ఇష్యూని. అది సార్ దగ్గర నేర్చుకున్నా. ఆదిలాబాద్ అంటే మనకి మహారాష్ట్ర బార్డర్ అండి, చాలా దగ్గర. ఇంకా పెన్నా ఆల్మోస్ట్ నాందేడ్ బార్డర్ మనకి. అఫెండర్స్ కూడాను ఒకసారి పెద్ద బ్యాంక్ థెఫ్ట్, బ్యాంక్ అమౌంట్ కొట్టేశారు. అది జస్ట్ నాందేడ్ వైపు నుంచి మనకి చాలా ఈజీగా వచ్చి వెళ్ళిపోతుండే హైవే యూస్ చేసుకొని. అలాంటి కేసెస్ అక్కడ ఉండేవి ఎక్కువ ఆదిలాబాద్లో. ఇంకొకటి జిన్నింగ్ మిల్స్ ఇవన్నీ కూడా చాలా ఉండేవి. బట్ ఆదిలాబాద్ అనగానే బైన్సాలో ఏం నేర్చుకున్నారండి? బైన్సా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంటే నా సబ్ డివిజన్లోకి బైన్సా రాదు. ఆదిలాబాద్లో మీకు బాగా అంటే సార్ దగ్గర నేర్చుకుంది ఏముందండి ఎస్పీ గారి దగ్గర? అక్కడ పబ్లిక్ చాలా మంచి వాళ్ళు అనమాట. చాలా మంచి వాళ్ళు, అమాయకులు కూడానండి. మనకి కొంచెం మహారాష్ట్ర కల్చర్ ఉంటది అక్కడ. చాలా ఇన్నోసెంట్ మంచి వాళ్ళు, కల్చర్ ఉన్న వాళ్ళు. అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు కొంతమంది షెల్టర్ తీసుకుని ఉండేవారు. అవును, అంటే అక్కడ కొంచెం తక్కువే. అది బార్డర్ లోని ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం, చెక్ చేసుకునే వాళ్ళం. అంత ఆదిలాబాద్ టౌన్ కదా నాది, అంత ఏం కాదు. ఆదిలాబాద్ తర్వాత అండి? ఆదిలాబాద్ తర్వాత సిఐడిలోని చేశాను. ఇక్కడికి బైఫర్కేషన్ లో నాకు ఆంధ్రాకి అలాట్ చేసేసారు. సైబర్ క్రైమ్స్ చేశాను. సిఐడిలో సైబర్ క్రైమ్స్ చేశాను. ఏ సంవత్సరం? 2017లో. అప్పుడు ఏముందండి ఏమో సైబర్ క్రైమ్లో? సైబర్ క్రైమ్లోని ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాం కదండి. ఆన్లైన్ బుకింగ్స్ అది అన్ని ఫేక్ బుకింగ్స్ ఇవన్నీ చేయించడము, ఆ డబ్బులు ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి ట్రావెల్ ఏజెంట్ లాగా పరిచయం అవడం, ఇవంతా కూడా వెబ్సైట్ అంతా ఫేక్ వెబ్సైట్. అది చాలా రియల్ లాగే ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత వాడు ఇంకా సైలెంట్ అయిపోతాడు, ఇంకా ఫర్దర్ ఇంకా కాంటాక్ట్ ఏమి ఉండదు. అట్లాగా ఒక ఢిల్లీ వెళ్ళి ఒక 2-3 అఫెండర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే మా టీం నైజీరియన్ అఫెండర్స్ని కూడా చాలా మందిని తీసుకురావడం జరిగింది. సైబర్ అక్కడ సరిత మేడం ఉంటారు, సీనియర్ నా బ్యాచ్మేటే సరిత. బ్యాచ్మేట్. అప్పటికి సరిత సిఐడిలోకి రాలేదు, తర్వాత వచ్చారు. నేను సిఐడి నుంచి వచ్చిన తర్వాత రాధిక గారు ఉన్నారేమో కదండి? రాధిక మేడం కాదు, మేరీ ప్రశాంతి మేడం ఉండేవారు. ఎంతకాలం పనిచేస్తారు సిఐడిలో? సైబర్ క్రైమ్ 3 సంవత్సరాలు సైబర్ క్రైమ్ చేశాను. ఆ తర్వాత ఇంకా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత రాజమండ్రి సబ్ కాదు, రాజమండ్రి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ ఉందా? అడ్మిన్ ఉండదండి? అడ్మిన్, లా అండ్ ఆర్డర్, సబ్ రీసెంట్ గా మళ్ళీ అది కూడా వచ్చింది. క్రైమ్స్ కూడా ఉండేవారు. రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ కదా. ఎవరంటే ఎస్పీ? జగదీష్ షిమ్ముషి మేడం, షిమ్ముషి బాజ్పేయి మేడం. ఇప్పుడు చిత్తూరు అనంతపూర్ డిఐజీ గారు ఇప్పుడు అనంతపూర్. అక్కడ ఏముందండి మీ కేసులు? లా అండ్ ఆర్డర్ 3.5 years చేశానండి. చాలా వేరియడ్ క్రైమ్. అక్కడ కూడా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కదా. రాజమండ్రి హబ్ లాగా ఉండేది, మేజర్ కమర్షియల్ యాక్టివిటీ చాలా ఉండేది. పాపులేషన్ కూడా డెన్స్లీ పాపులేటెడ్ కదా. ఇంకా చుట్టుపక్కల నుంచి అఫెండర్స్ వచ్చి చేసి వెళ్ళిపోతుండే వాళ్ళు. చాలా డిఫరెంట్ క్రైమ్ ఉండేది. అక్కడ బ్లేడ్ బ్యాచ్ అనేసి బాగా అదొక ముద్ర వేసేసారు. గంజా చేసి వాళ్ళు పట్టుకుందామని చూస్తే వాళ్ళ చేతులు అంత బ్లేడ్ తోటి కట్ చేసి, అలాగే వాళ్ళకి బ్లేడ్ బ్యాచ్ అని పేరు వచ్చింది. మేము ఒక 200-300 మెంబర్స్ని సిస్టమేటిక్ గా కేసెస్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసేసాం. కానీ వాళ్ళు మత్తులు ఎప్పుడు ఉంటారు కదా, అయితే గంజా లేదా వైట్ లైనర్ పీల్చుకొని ఉంటారు కదా, మరి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారండి? వాళ్ళని పట్టుకుని కేసు పెట్టడమే కదండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎదురు తిరుగుతారు, మనల్ని కూడా అటాక్ చేస్తారు. అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి అయితే ఎస్పీ గారు బంగ్లాకి ఆపోజిట్ సెంట్రల్ జైలు, అందులో రిలీజ్ అయిన ఒక ఈ బ్లేడ్ గాంజా బ్యాచ్ వాడు
రోడ్డు దాటి ఎస్పీ గారి బంగ్లాలో కూడా ఎంటర్ అవడానికి ట్రై చేశాడు, వాడిని అక్కడ రెడీమై పట్టుకున్నాం. అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుందంటే 16 నుంచి 25 మధ్యలో ఉంటారు. బైకుల మీద వేగబౌండ్స్ లాగా తిరుగుతూ ఉంటారు. దొరికిన ఇప్పుడు అదేంటంటే గోకవరం సైడ్ ఏజెన్సీ నుంచి వెళ్ళి ఏజెన్సీ నుంచి కొంత చిన్న చిన్న గాంజా అది తెప్పించుకోవడం, అవి వాడుకోవడం. అక్కడ రాజమండ్రిలో నల్లమంద సందు, కోటగుమ్మం సెంటర్, ఈ సెంటర్ ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఏరియా అండి. వాటిలో మీరు ఏమైనా చూపించారా? సిస్టమేటిక్ గా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం కదండి, ప్రాపర్ కేసెస్ పెట్టి. ఆటో డ్రైవర్ల దౌర్జన్యం కూడా ఎక్కువ ఉంటుందండి అక్కడ. ఆటో డ్రైవర్, అవును, ఆటో డ్రైవర్ది ఇక్కడ కర్నూలులో అన్ని చోట్ల ఉంది. అంటే ఆటో వాళ్ళ అఫెన్సెస్ చేయడం కూడా చాలా చాలా. మీరు కర్నూలులోనే అంటే ఒకటి గౌతమి అని ఒక డాక్టర్ గౌతమి కేసు ఒకటి గుర్తొస్తుంది. అది కన్విక్షన్ వచ్చింది యాక్చువల్ గా. ఒక డాక్టర్ అన్నమాట, పేరు చెప్పకూడదు యాక్చువల్ గా. ఆటో వాళ్ళు, నేను కొత్తగా వెళ్ళాను అప్పుడు కర్నూలుకి. వెళ్ళినప్పుడు అప్పటికే అఫెన్స్ జరిగింది. ఒక డెంటల్ డాక్టర్ని ఆటోలో తీసుకెళ్ళి అఫెన్స్ చేశారు. అంటే రాబరీ అని వాళ్ళు రిజిస్టర్ చేశారు. బట్ అదర్ అఫెన్స్ కూడా, అఘాయిత్యం కూడా జరిగింది అనమాట. చాలా ఘోరం. 354 కాదు, ఇంకా అది బయటకి చెప్పుకోలేనిది. బట్ అది చాలా సెన్సేషనల్ కేసు అయ్యింది. అది డాక్టర్ ఇది పేరు చెప్పట్లేదు నేను. ఆ కేసులోనే నేను కోర్టు కూడా హాజరయ్యాను. నేను దాంట్లోనే నేను కూడా కన్విక్షన్ వచ్చింది. అది మాత్రం ఒక గుడ్ అచీవ్మెంట్. అది చాలా, అంటే అది ఒక సెన్సేషనల్ కేసు. అప్పటి నుంచి ఆటో వాళ్ళు చాలా కంట్రోల్ చేయడం జరిగింది. వాళ్ళకి స్ట్రిక్ట్ నంబరింగ్ ఇవన్నీ అప్పటి నుంచే వచ్చినాయి. వాళ్ళు ఏ ఆర్టీఓ పరిధిలోకి వస్తారు అవంతా డిస్ప్లే చేయాలి ఆటో. అది కర్నూలులో అది జరిగింది. రాజమండ్రిలో కూడా ఆటో వాళ్ళు అఫెన్సెస్ ఉండేవి, అంటే అంత హైలైట్ అవ్వలేదు రాజమండ్రిలోని వాళ్ళ అఫెన్సెస్. రాజమండ్రి తర్వాత ఎక్కడికి వచ్చారండి? రాజమండ్రి తర్వాత నెక్స్ట్ ISWSP చేశాను ఇక్కడ విజయవాడ, అమరావతి. ఓకే, ISW చేశాను, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. కానీ బట్ వెరీ ఛాలెంజింగ్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఇవంతా బ్లూ బుక్ ప్రొటెక్ట్ చేస్తుంది. అది బాగా చేయడం జరిగింది. మీరు బ్లూ బుక్ అన్నారు కాబట్టి బ్లూ బుక్ ఫాలో అవుతారా, లేదా సుపీరియర్ చెప్పారని చెప్పి ఇంకొక సుపీరియర్స్ ఎప్పుడు వైలేట్ చేయమని చెప్పలేదండి. అంటే నేను చేసింది కూడా 2.5 ఆ విషయం కదా. జనరల్ గా బ్లూ బుక్ ఫాలో అవడం ఇంపార్టెంట్. బ్లూ బుక్ ఫాలో అవుతాము, అందులో కాంప్రమైజ్ లేదు కదా. ఎందుకంటే వాళ్ళ సెపరేట్ సెక్యూరిటీ డిటాచ్మెంట్ ఉంటది కదా. ఆ VIP తోటి వచ్చిన వాళ్ళు ఒప్పుకోరు. బ్లూ బుక్ మనం ఫాలో అవ్వాల్సిందే. దాంట్లో ఇంకా అక్కడే కొంచెం ఇష్యూస్ వస్తుంటాయి. కొంచెం పొలిటీషియన్స్ వస్తారని పంపండి అంటారు. ఇవన్నీ కూడా అటాక్స్ ఉంటాయి. అవన్నీ మరి టాక్ట్ఫుల్ గా, మీకు తెలుసు, టాక్ట్ఫుల్ గా డీల్ చేసినవి అవన్నీ. ఓకే అండి. తర్వాత ఎక్కడికి వచ్చి ISW? నెక్స్ట్ ఈ పోస్టింగ్ ఏనండి. ఇంకా అంటే ఇంటెలిజెన్స్ లోని పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూసాను నేను. ISW తర్వాత పొలిటికల్ ఇంటెలిజెన్స్ కర్నూలు నాకు ఇచ్చారు మళ్ళీ. ఎలక్షన్స్ టైంలోని కర్నూలు రీజియన్ కొంచెం సెన్సిటివ్ అని అది చూడమన్నారు. 4 డిస్ట్రిక్ట్స్ వచ్చేవి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్సాయి చూశాను. బాగా ఇక్కడ క్రైమ్ ఛాలెంజ్ ఇందాక మీకు ఫస్ట్ లో క్వశ్చన్ అడిగా, రకరకాల ఎంఓస్ ఇక్కడ మీకు ఫేస్ చేస్తుంటారు. మీకు తెలియని ఎంఓ ఒకటి చెప్తా, మీకు తెలిసిన ఎంఓలు చెప్పండి. విశాఖపట్నంలో HBs బర్గ్లరీ ఎక్కువ అవుతుంది, హౌస్ బ్రేకింగ్ చాలా ఎక్కువ. డే హెచ్బి ఉంటే నైట్ హెచ్బీలు ఎక్కువ, డే హెచ్బీలు కూడా జరుగుతున్నాయి. డే హెచ్బీలు అంటే ఇన్మేట్స్, జనరల్ గా ఇన్మేట్స్ లేనప్పుడు అండి, ఇన్మేట్స్ అబ్సెన్స్ లో జరుగుతున్నాయి ఇవి. నైట్ హెచ్బీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇవేంటంటే లాక్ బ్రేక్, మెయిన్లీ లాక్ బ్రేక్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్స్ తోటి మెయిన్ డోర్ లాక్ బ్రేక్ చేయడం, లోపల కూడా బీరువాలు కూడా ఈజీగా వాళ్ళకి పాయింట్ చూసుకొని అక్కడ పెట్టి సమ్ ఐరన్ రాడ్ తోటి బీరువాలు బ్రేక్ చేయడం. ఇనప బీరువా కూడా సేఫ్ కాదు. అందుకనే మేము ఇప్పుడు సీసీ కెమెరాస్ని బాగా సిపి గారు సీసీ కెమెరాస్ డెన్సిటీ పెంచమని ఎవ్రీడే చెప్తుంటారు మాకు. అందుకనే ఇప్పటికీ ఈచ్ క్రైమ్ వింగే 3700 వరకు సీసీ కెమెరాస్ పెట్టించాం. డైలీ అదొక
టార్గెట్ లాగా పెట్టుకొని సిపి గారు మాతోటి సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నారు. అంటే ఇప్పుడు నైట్ హెచ్పి ఎక్కువ జరుగుతున్నాయండి, ఐసోలేట్ ఏరియాలో జరుగుతున్నాయా, హార్ట్ ఆఫ్ సిటీ జరుగుతుందా? హార్ట్ ఆఫ్ సిటీ అంటే ఇప్పుడు కంచరపాలెం ఏరియా, ఆరిలోవా ఏరియా, ఏ ఏరియా దీనికి ఇంకా అక్కడ జరగలేదు అనేది లేదు. ఇన్మేట్స్ అబ్సెంట్ ఉంటే జనరల్గా 2 to మార్నింగ్ 4 ఆ మధ్యలోనే ఎక్కువ జరుగుతుంటాయండి. మేము అందుకనే ఒకటి సీసీ కెమెరాస్, ఇంకోటి ఎల్హెచ్ఎంఎస్ అవి కూడా ఉన్నాయి కదా, ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ కూడా మేము ఎక్కువ ప్రొక్యూర్ చేస్తున్నాము. అవి యూస్ చేసుకోమని పబ్లిక్కి మేము చెప్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా చెప్తున్నాం. అవి పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు లేనప్పుడు ఒకవేళ ఎవరైనా బ్రేక్ ఇన్ అయినా కూడా ఇమీడియట్గా పోలీస్కి అలర్ట్ వస్తుంది, మాకు కనిపిస్తుంది. అది వెంటనే మేము వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే అవకాశం ఉంటుంది, ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకొక ఏమో అండి స్నాచింగ్స్ అండి, స్నాచింగ్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. లోకల్ వాళ్ళు ఉంటున్నారు, అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటున్నారు, అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి స్నాచింగ్స్ చేస్తున్నారు. స్నాచింగ్స్లో నాట్ ఓన్లీ చైన్స్, ఈవెన్ ఫోన్స్ కూడా స్నాచింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కువ అయింది. బైక్ మీద వచ్చి బెదిరించి స్నాచింగ్ చేయడాలి ఇవని. కానీ అంతే ఎంత జరుగుతున్నాయో అంతే వేగంగా మేము డిటెక్ట్ కూడా చేస్తున్నాం. చాలా డిటెక్షన్స్ ఉన్నాయి, వెంటనే పట్టుకునేవి చాలా ఉన్నాయి కేసెస్. ఇవి కూడా స్నాచింగ్స్ చేస్తున్నారు వీళ్ళు. చాలామంది ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ లేకుండా, సరైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా గాంజా తీసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం స్నాచింగ్స్ ఎక్కువ చేస్తున్నాం. డే స్నాచింగ్స్ కంటే కొంచెం చీకటి డార్క్ ఏరియాస్లో జరుగుతున్న స్నాచింగ్స్ కూడా ఎక్కువ. అంటే మీకు ఎక్కువ ఐసోలేట్ ఏరియా ఉన్నాయి కాబట్టి మరి అక్కడ మీ ఏరియా డామినేషన్ ఎలాగుంటుందండి? మా బీట్స్ నాట్ లెస్ దెన్ 40 బీట్స్ క్రైమ్ బీట్సే. అవి కాకుండా లా అండ్ ఆర్డర్ బీట్స్ కూడా చాలా ఎక్కువ బీట్స్ రన్ చేస్తున్నాం. అట్లాగే ఇంకా ఫుడ్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు, 4-వీలర్ పెట్రోలింగ్ చేస్తున్నాం. అన్ని రకాలుగా కూడా మా ప్రెజెన్స్ తెలిసేలాగా సిటీలోని ఇన్షూర్ చేస్తున్నాం మేము. జనరల్గా క్రైమ్ అన్నది కానీ ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, డిటెక్షన్కి ఇస్తారా, లేదా పబ్లిక్ అవేర్నెస్కి మీరు ఎక్కువ ఇస్తారా? అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ అది ప్యారలల్గా జరుగుతూనే ఉంటుంది, అవేర్నెస్ కూడా అంతే. ముఖాముఖి అని సార్ పెట్టించారు సిపి గారు, ముఖాముఖి అని అవేర్నెస్ అనమాట. కొంత గ్యాదరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి మా వాళ్ళు చెప్తారు ఈ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఎలా జరుగుతాయి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని. లా అండ్ ఆర్డర్ క్రైమ్ అందరం కూడా ఈ అవేర్నెస్. గతంలో సిపిలో 4 ప్రోగ్రామ్ పెట్టారు, మార్పు అని, అటువంటివన్నీ కంటిన్యూ అవుతుంటాయంట. అంటే పేరు మార్చాము, బట్ కాన్సెప్ట్ అది జరుగుతుంది. ఇంకేమున్నాయండి కొత్త క్రైమ్ మీద? అదర్ స్టేట్స్ చేసినవి కూడా మేము చాలా డిటెక్ట్ చేసామండి. అదర్ స్టేట్స్ నుంచి లైక్ కంచరపాలెం ఏరియాలో ఒకే గ్యాంగ్ 17 అఫెన్సెస్ చేశారు. కంచరపాలెం లిమిట్స్లోనే వరుసగా అఫెన్సెస్ చేశాం. వాళ్ళని వెస్ట్ బెంగాల్ వెళ్ళి తీసుకొచ్చాం, మొమిన్ గ్యాంగ్ అని. వెస్ట్ బెంగాల్ వెళ్ళి టీము వాళ్ళని పట్టుకొచ్చామండి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ విశాఖపట్నం ఎందుకు వచ్చుకున్నాడట? డబ్బులు ఉంటాయన్నా, బంగారం ఉంటుందన్నా, కనెక్టివిటీ ఎక్కువ ఉందన్నా? కనెక్టివిటీ మెయిన్, కనెక్టివిటీ అదొక ఇష్యూ. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఒక ఒరిస్సా అఫెండర్స్ వాళ్ళు ఇక్కడ ఒక లాడ్జ్లో దిగి ఒక బైక్ని రెంట్కి తీసుకున్నారు, స్టోలెన్ బైక్. అది కూడా ఫస్ట్ బైక్ దొంగతనం చేసి అర్లీ మార్నింగ్ వాళ్ళు తిరుగుతున్న ఒక లేడీ మెయిడ్ ఎక్కడ వర్క్ చేసి ఆమె వెళ్తుంటే 4th టౌన్ లిమిట్స్లోనమాట. ఆమె వెళ్తుంటే మనకి సీసీ కెమెరాలోని వచ్చింది. వాళ్ళు ఆమె పక్క నుంచి వెళ్ళి రాంగ్ డైరెక్షన్లో ఆపోజిట్లో వెళ్ళి ఆమె చైన్ స్నాచ్ చేసేసి హ్యాపీగా లాడ్జ్కి వెళ్ళారు. లాడ్జ్లోని డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, ఆ బైక్ని అక్కడెక్కడో అబాండన్ చేసేసారు, హ్యాపీగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. అది మా క్రైమ్ పోలీసు సీసీ కెమెరాస్ కంటిన్యూస్గా వాళ్ళ రూట్ ఎక్కడెక్కడని చూస్తే అర్లీ మార్నింగ్ జరిగింది, 5:30కో 6కో జరిగిందండి. అది ఈవినింగ్ అయ్యే టైంకి చెప్పారు, ఇట్లాగా కంటిన్యూస్గా మానిటర్ చేస్తేనే వాళ్ళు ట్రైన్లో వెళ్ళినట్టు ఉంది అని సిపి గారికి చెప్పారు. నాకు చెప్తే నేను సిపి గారికి చెప్పాను. సార్ వెంటనే అంతకుముందు సార్ రైల్వేస్లోని తన బ్యాచ్మేట్స్ వీళ్ళందరూ ఉండటంతో వాళ్ళందరిని అలర్ట్ చేశారు, నన్ను కోఆర్డినేట్ చేయమని చెప్పారు. అయితే ఫస్ట్ సమతా ఎక్స్ప్రెస్ అనుకున్నాం, సమతాకి వెళ్ళి ఉంటారు వీళ్ళు అంటే. ఆ సమత ఇప్పుడు ఎక్కడుంది అని చూస్తే ఒరిస్సాలోనే ఎక్కడో వచ్చి ఉంటుందని ఆ ఒరిస్సా దానికి మేము మాట్లాడాం అనమాట.
సమతకి ట్రాక్ చేస్తున్నాం మేము, ఎందుకంటే ప్యారలల్గా మేము లొకేషన్ కూడా తీసుకున్నాం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ హోటల్లో దిగారు కదా, ఇచ్చుంటారు. అక్కడ వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ అప్పటికే కలెక్ట్ చేసాం. తెలివైన కానీ దొంగ కాదు అయితే. అంటే అసలు ట్రాక్ చేస్తామని ఐడియా వాళ్ళకి అదే లేదు. వాడు ఫస్ట్ టైం దొంగ అయి ఉంటాడు. ఇదేం కాదులే, పోలీసు చెయ్యరులే, మనం వెళ్ళిపోతున్నాం కదా అనుకున్నారు. అనుభవం లేక అనుకున్నారు. అయితే సమతా ఎక్స్ప్రెస్ని మేము ట్రాక్ చేస్తున్నాం, ఇది వెళ్తుంది. అది చూస్తేనేమో టైమింగ్ ఏదో చేంజ్ వచ్చింది మళ్ళాను. ఈ సమతా కాదు కావాలి అనేసి మళ్ళీ కాదు, హిరాకుడ్ ఎక్స్ప్రెస్ కాదు, ఇంకొక ట్రైన్ అనుకున్నాం, అది కూడా కాదు. ఇంకా ఫైనల్ గా హీరాకుడ్ ఎక్స్ప్రెస్ మ్యాచ్ అవుతుంది అనమాట. వాళ్ళ లొకేషన్, ఆ ఫోన్ లొకేషన్ బట్టి ట్రైన్ లొకేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ట్రైన్ లైవ్ తీసుకుంటున్నాము, వాడి ఫోన్ లైవ్ తీసుకుంటున్నాం. తీస్తే కరెక్ట్గా హీరాకుడ్ జార్సుగూడలో ఎంతమంది, ఒక 20 మంది కావాలి, ఒరిస్సా పోలీసు, రైల్వే పోలీసు అందరితో కోఆర్డినేట్ చేసే జార్సుగూడలో ట్రైన్లోని అక్కడ రైల్వే పోలీసు కూడా హెల్ప్ తోటి అక్కడ పట్టామండి. వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు, ఎవరు ఇలాగ ఎందుకు పట్టుకున్నారని. సమతా ఎక్స్ప్రెస్ ఎందుకు మీకు ట్రాక్ అయ్యారండి? అంటే వాళ్ళు ఆ టైం ప్లాట్ఫామ్ వరకు మేము ఫుటేజ్ చూసాము. అది సమత ఆ టైం ఎక్కింది సమత కావాలనేసి ముందు ఇనీషియల్గా సమత అనుకున్నాం, కానీ ఈ ఫోన్ కి దానికి ట్రాక్ అవ్వట్లేదు. వాడు అక్కడ ఉండిపోయి సమత మిస్ అయినట్లుంది. హీరాకుడ్ ఎల్ఎఫ్పి ధన్బాద్ అనుకున్నాం తర్వాత, కానీ ఫైనల్ గా ట్రైన్ది వీళ్ళది మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జార్సుగూడలో హీరాకుడ్ అని తేలింది. అక్కడ పోలీస్ కూడా హెల్ప్ తోటి ఎట్లయితేనే పట్టి తెచ్చామో అది రికవరీ చేసి ఆమెకు కూడా ఇచ్చేసాం. మేము రికవరీ మేళా అని ఎవ్రీ మంత్ పెడుతున్నాం, సిపి గారు అది ఒక కండక్ట్ చేస్తున్నారు. అంటే ఫోన్లో ఒకటండి, ఇంకోటి ఇంపార్టెంట్, అది కూడా చెప్తాను నేను. ఇది రికవరీ మేళాలో ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆవిడ అసలు అది వస్తుందా లేదా అనే మీమాంసలో ఉండేది, అలాంటిది ఆమెకి ఇచ్చేటప్పటికి సిపి గారు ఆవిడ చాలా సంతోషపడి, ఇంకా చెప్పలేనంత సంతోషపడింది ఆవిడ. పోయిన ఫోన్ మీరు ఇస్తున్నారు మేళా పెట్టి, చాట్ బాట్ అని పోయిందో ఇస్తున్నారా, మర్చిపోయిన ఫోన్లు ఇస్తున్నారా? ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తే దాని చాట్ బాట్ అని ఉంది మాకు, దాంట్లో నమోదు చేసి మేము వాటిని లొకేట్ చేసి వాళ్ళకి ఎవ్రీ మంత్ రికవరీ మేళా అని పెడుతున్నాం. దాంట్లో సిపి గారు అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మేడం, విశాఖపట్నం జంక్షన్ ఇక్కడ వస్తుంటారు పోతుంటారు, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కిన తర్వాత ఆయన మధురవాడ దువ్వాడ కానీ లేదా ఇటు విజయనగరం కానీ వెళ్ళేటప్పటికి ఆయన ఫోన్ పోయింది అనుకుంటే ఏం చేయాలి? ఆయన మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఎలా చేయాలి? ట్రైన్లో ఉంటాడు, ట్రైన్ టైం అయిపోతుంటుంది. అంటే 100 కాల్ చేసి అడిగితే మొత్తం ఎలా చేసుకోవాలో చెప్తారండి. 100 అంటే యూనివర్సల్ నంబర్ కదా, పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే. లేదు, మీద ఒక యాప్ ఉంది కదండి, ఫోన్ కంప్లైంట్ యాప్లో ఆ నంబర్కి చేసినా కూడా అవుతుంది. అదే అంటున్నాను, చాట్ బాట్ అని సైర్ యాప్ అని ఒకటి ఉంది, ఆ యాప్లోని ఆ వెబ్సైట్కి వెళ్ళి చేసినా కూడా అదే అవుతుంది. ఓకే మేడం, విశాఖపట్నంలో మీరు క్రైమ్ గురించి చెప్పారు, నైట్ క్రైమ్, డే క్రైమ్ అని కూడా. ఓకే, మెట్రోపాల్ సిటీగా మారుతుంది విశాఖపట్నం. ఓకే, ఆల్రెడీ మారింది, ఇంకా పెరుగుతుంది. ఇక్కడ ఒక కొత్త క్రైమ్ వచ్చింది, మీ నోటీస్కి వచ్చిందండి? ఏదండి? కొత్త క్రైమ్, కొత్త ఎంఓ అపార్ట్మెంట్లోకి వస్తారు, అర్బన్ యాప్ అని కానీ లేదా ఇంకో యాప్ కానీ లోపలికి వెళ్తారు. రాయడం సెక్యూరిటీలో అర్బన్ యాప్ అని రాస్తాడు, లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు చేసే కార్యక్రమాలను చేసుకొని వస్తాడు. వాడు వేసుకుని కోర్టు అదే ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ తరహా నేరాలు మీకు రిపోర్ట్ అయ్యా, లేదా ఆ తరహా నేరాల మీద మీకు ఐడియా ఉందా? ఎక్కువగా బాంబే, హైదరాబాద్ అంటే మాకు బీహార్, బాంబే గ్యాంగ్ ఒకటైతే దొరికింది. ఇలాగే అపార్ట్మెంట్స్లోని వెళ్ళి వాడు రెక్కీ చేస్తున్నాడు, పట్టుకున్నాం రీసెంట్గా. ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే యాప్స్లో వెళ్తున్నారు ఎవరైతే వస్తున్నారో సెక్యూరిటీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు క్రాస్ చెక్ చేయకుండా పంపిస్తున్నారు. ఇప్పుడు బాంబేలో జరిగిన ఒక కేసులో వాడు అర్బన్ యాప్ అని వస్తాడు, సెక్యూరిటీ రాస్తాడు, ఫ్లాట్ నెంబర్ రాస్తాడు, వాడు కోర్టు కూడా అర్బన్ యాప్ అని పంపిస్తాడు. కానీ అక్కడ వెళ్ళి వాడు వేరే పని చేస్తాడు. సెక్యూరిటీ కూడా అక్కడ క్రాస్ చెక్ చేయకుండా పంపడం బట్టి ఈ క్రైమ్ ఎక్కువ అవుతుంది. అందుకనే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. మనకి ఒకటి పిఎం పాలెం లిమిట్స్లో ఒకటి గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. సిపి సార్ అందుకనే ఈ గేటెడ్ కమ్యూనిటీస్ని మనకి ఎన్ని ఉన్నాయి, వైజాగ్లో ఒక 60-61 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి 5 పాయింట్స్ వాళ్ళకి ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి సీసీ క్యామ్స్, LHMS, ఇంకా లైట్ అక్కడ విసినిటీలో లైటింగ్, బుషెస్ క్లియరెన్స్, ఇంకా మా బీట్ కూడా అక్కడ రన్ అయ్యేలాగా ఎన్ష్యూర్ చేస్తున్నా. గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లాగా ఐడెంటిఫై చేస్తా. అవే కాకుండా
క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం, జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం, లాట్ లాంగ్ కూడా తీసుకొని క్రైమ్ ప్రోన్ ఏరియాస్ కూడా మా సెక్యూరిటీ బీట్ కవర్ అయ్యేలాగా చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా, సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఇవన్నీ కూడా సెక్యూరిటీ గార్డ్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి మేడం, విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదండి. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం మేము పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, పోలీస్ ఆల్వేస్ ఈజ్ ఎట్ దేర్ సర్వీస్, బట్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం పబ్లిక్ చేస్తే మంచిది. ఇప్పుడు మేము LHMSని బాగా ముందు పెడుతున్నాం, అంటే దాన్ని ఎక్కువగా యూస్ చేయాలని మేము చెప్తున్నాం. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని, అవి ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తే ఆ యాప్, ఆ కెమెరాస్ ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్ సర్వేలెన్స్ పెడతాం. కాబట్టి వాళ్ళకి హెచ్బీలు కానీ బర్గ్లరీ జరగకుండా, బ్రేకింగ్ జరగకుండా అది ఒకటి. ఇంకా స్నాచింగ్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానీ ఎక్కువగా ఆర్నమెంట్స్ ఇవంతా ఓవర్లీగా అంత కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తుంటాం. కానీ బంగారం వేసుకోవద్దంటే మరి మీలాంటి మహిళలు ఒప్పుకోరు కదండి. వేసుకోవద్దని చెప్పం కానీ కొంచెం కేర్ఫుల్గా అలర్ట్గా ఉండాలి, మన పరిసరాలకి అలర్ట్గా ఉండాలి. డార్క్ ఏరియాస్ ఉన్నప్పుడు అందుకనే మేము ప్యారలల్గా ఈ లైటింగ్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి కూడా GVMC అథారిటీస్తో కూడా CP గారు మాట్లాడుతున్నారు. సో అవి చేస్తున్నారు. బంగారం ఎక్కువ వేసుకున్న చీరకు మొత్తం కప్పుకుంటే ఏ ప్రాబ్లం ఉండదేమో కదా. అలాగని మనం రెస్ట్రెయిన్ చేయలేం కదా, కొంచెం అలర్ట్గా ఉండాలి, మన పరిసరాలకి అలర్ట్గా ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి అని కూడా అంటున్నాం. ఓకే, ఇంకా అమ్మాయిల గురించి మెసేజ్ చెప్పండి. అమ్మాయిలు మనం ఎవరికి తీసిపోమని ఒకటి, మనల్ని మనం నమ్మాలి. ఎందుకంటే దేంట్లో నిజంగానే తీసిపోరు, ఆలోచనలో కానీ ఏదైనా కొంచెం ఫిజికల్గా కొంచెం ఏమైనా తక్కువ ఉండొచ్చు కానీ, బట్ అదర్వైజ్ అన్నిటిలోని పోటీ పడవచ్చు. సో మనకి ఆకాశమే హద్దని అనుకోవాలి అమ్మాయిలు. ఎప్పుడు ఏదైనా మంచిది సాధించాలంటే దాన్ని ఫుల్ డెడికేషన్తో చేస్తే ఏదైనా సాధించవచ్చు, మనం ఈ సొసైటీకి ఉపయోగపడేలాంటి. కానీ ఇక్కడ అబ్బాయి అంటే మగవారికి మహిళలకి తేడా ఉంటుందండి. మగవారు కేవలం డ్యూటీ చేస్తారు, ఇంటికి వెళ్తారు, తిని పడుకుంటారు. కానీ మహిళలకి ఇంట్లోకి వెళ్ళాక కూడా ఒక జాబ్ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ ఎలా చేయాలండి? ఇక్కడ ప్రొఫెషన్ ఉంటుంది, అది కూడా ప్రొఫెషన్ లాంటిది, అత్తగారు భర్త పిల్లలు ఎలా చేయాలంటే అది న్యాచురల్ గానే మహిళలకి అది గాడ్ గిఫ్ట్, అది చేయగలుగుతారు, ఆ ఓపిక వస్తుంది, చేస్తున్నారు. అందుకనే మహిళలు రాణించగలుగుతున్నారు, అది చేస్తూనే రాణిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో టైం కానీ, పిల్లల పుట్టినరోజు పండుగలు ఇవన్నీ దూరం అవుతుంటాం, అది ఫ్యామిలీ సఫర్ అవ్వడం అయితే వాస్తవం, దాన్ని ఇంకా మనం డినై చేయడానికి లేదు. బట్ ఫైన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చేయడం మహిళలకు వచ్చు, అది చేస్తున్నాం అంతే. ఓకే, ఫైన్. ఇంకోటి చెప్పండి మేడం, ఇక్కడ పోలీస్ జాబ్ అని థ్యాంక్లెస్ జాబ్ అంటే, మీరు ఎంత చేసినా థ్యాంక్స్ అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎవరో ఒక మాట అంటే మనసు బాధపడుతుంది, అంటే బయటికి చెప్పకపోయినా బాధపడుతుంది. ఎప్పుడైనా అనిపించదో మీకు ఎందుకురా వచ్చాను ఈ డిపార్ట్మెంట్ లాగా? అంటే ఒకసారి ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయిలు అయితే కొంచెం ఈ టైమింగ్స్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి. మాకు ఒక్కోసారి అవసరాన్ని బట్టి మేము నైట్ టైం కూడా, నైట్ పడుకోకుండా చేయాల్సినవి కూడా సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి కదా, అప్పుడు అనిపిస్తుంది వాళ్ళది బాగుంది కదా అని. బట్ మేము ఎవరికైనా జస్టిస్ చేసినప్పుడు ఆ ఆనందం వేరు, ఇది మనమే చేయగలుగుతాం కదా అని అనిపిస్తుంది. సో రెండు రకాలు ఉందండి. ఓకే, మనం ఎక్కడ కూడా ఇందులో కూడా తీసిపోం, ఆకాశం హద్దుగా మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మహిళలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు లతా మాధురి గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ పనిచేసిన తర్వాత అందులో ఆనందం వేరు. బాధిత కళ్ళల్లో చూసిన ఆనందం చూస్తే మనం అన్నీ మర్చిపోతాము. కాబట్టి మగవారికి ఏమాత్రం తీసిపోం కాబట్టి అందరూ కూడా రండి, ప్రజలకి సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు మాధురి గారు. ఇది మాధురి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.